లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ధనయోగం మనకి కర్మస్థానాన్ని, రాజ్యస్థానాన్ని, దాని యొక్క ప్రభావం ధనయోగం మనకి పైన ఎలా ఉంటుంది అంటే పని చేస్తేనే కదా మనకు డబ్బులు వచ్చేది. కాబట్టి దశమ భావం వల్ల మనకి డబ్బులు వస్తాయా రావా, ఏ ఉండాలి అసలు కాంబినేషన్స్ ధనయోగం రావాలంటే అనే దానిపైన మనం చూద్దాం. ముందుగా మనకి కర్మస్థానం అంటాము ఈ రాజ్యస్థానాన్ని. దీంట్లో కనుక గురుడు ఉన్నట్లయితే రాజ్యస్థితిగతుడైనటువంటి గురువు శుభాలనిస్తాడు, ధనాన్ని ఇస్తాడు. తర్వాత వృత్తిరీత్యా ఒక జ్యోతిష్కుడిగా కానీ, ఒక లెక్చరర్గా కానీ, ఒక గురువుగా కానీ ఇలా ఇతరులకు బోధించేవాడిగా, ధర్మచింతనుడుగా, మంచి కీర్తి ప్రతిష్టలను ఇచ్చేటటువంటి వాడిగా ఇస్తాడు. అయితే దశమ గురుడు మనకి అనుకున్నంతగా రాణించే కంటే కూడా లాభగురుడు రాణిస్తాడు. బాగుంది. అయితే ఇంకో సూత్రం కూడా ఉంది మనకి, ఏ భావంలో మనము ఈ యొక్క గురుడు ఉంటాడో ఆ భావాన్ని చెడగొడతాడని. అంటే దశమ భావంలో కనుక గురుడు కనుక ఉన్నట్లయితే అంతగా రాణించినటువంటి సందర్భాలు తక్కువ ఉన్నాయి. లాభంలో గురుడు ఉన్నాడు. లాభంలో గురుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళని కనుక తీసుకుంటే ఇప్పుడు ప్రజెంటు చాలా అనేకమైనటువంటి ఒడిదుడుకులు పడుతున్నారు వాళ్ళు అష్టమ శని ప్రభావం వల్ల. అందువలన ధనస్థానాన్ని చూడాలి. ఏ స్థానాన్ని చూస్తే గురుడు ఆ స్థానానికి మంచి శుభాన్ని కలిగిస్తాడు. ఇప్పుడు దశమ భావంలో ఉండి తులా లగ్నానికి మరి ఈ యొక్క గురుడు మనకి షష్ఠ స్థితిగతుడైనటువంటి శనిని చూస్తున్నాడు. అప్పుడు శని యోగిస్తాడు. తులా లగ్నానికి పూర్ణ శుభుడైనటువంటి శని మరి యోగిస్తాడు. ఆ విధంగా శని మహాదశల్లో యోగించడం అనేటువంటిది జరుగుతుంది. అసలు మనకి డబ్బు రావాలంటే ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి, ఎన్ని యోగాలు ఉన్నాయి అనేటటువంటి దాన్ని మనం చూద్దాం. ఇప్పుడు సాధారణంగా ఈ యొక్క ధనం రావడానికి మనకి లక్ష్మీ యోగము, ధనయోగము, గజకేసరి యోగము, తర్వాత రాజయోగము, మహారాజయోగము, భద్రయోగం అని చాలా యోగాలు ఉన్నాయి. అందులో గజకేసరి యోగం మీకు తెలిసిందే. చంద్రుడు గురుడు కలిసినట్లయితే గజకేసరి యోగం. ఇవన్నీ కూడా తెలివితేటలతో పాటు ధనాన్ని కూడా ఇచ్చేటటువంటి యోగాలన్నమాట. అలాగే మనకి ఏ ఏ గ్రహాలు మనకి ఈ యొక్క ధనాన్ని కలిగిస్తున్నాయో మనం చూద్దాం. మరి ఈ యొక్క శుక్రుడు కానీ, గురుడు కానీ, రవి కానీ, రాహు కానీ ఇవన్నీ కూడా ధనాన్ని కలిగించజేసేటటువంటి గ్రహాలు అన్నమాట. అలాగే ఏ ఇళ్ళు ధనాన్ని మనకి రెస్పాన్సిబుల్ అవుతాయి అంటే 1, 2, 5 తర్వాత 6, 9, 10, 11 ఇళ్ళు కూడా మనకి ధనాన్ని కలిగించేటటువంటి ఇళ్ళు అనమాట. మనం కొన్ని కాంబినేషన్స్ను చూద్దాము. ఇప్పుడు 2వ ఇంటి అధిపతి ఉన్నాడు, అతను తన సొంత ఇంట్లో ఉన్నాడు, అప్పుడు ఆ ధన యోగం వస్తుంది. అలాగే 6, 1, 10 ఇళ్ళు వీటితో మనకి ఎఫ్లిక్షన్ లేకుండా ఈ యొక్క దృష్టి కనుక గురుడు చూస్తున్నట్లయితే మనకి ధనయోగం వస్తుంది. అలాగే 5వ ఇల్లు, 9వ ఇల్లు పరస్పరం పరివర్తన యోగం చేసుకున్నారనుకోండి, ఇది చాలా ధనాన్ని మనకి కలిగిస్తుంది. అలాగే రవి ఉచ్చస్థితిగతుడయ్యి ఈయన మొదటి ఇంట్లో ఉండాలా. అలాగే చంద్రుడు గురుడు ఇద్దరూ కలిసి మంచిగా ప్లేస్ అయి ఉండాలి చార్ట్లో, అప్పుడు కూడా మంచి ధనయోగాన్ని మనకి ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే చంద్రుడు, రవి, గురుడు, శుక్రుడు వీళ్ళందరూ కూడా మంచిగా ఉండి చార్ట్లో ఉన్నట్లయితే చక్కటి ధనాన్ని మనకి ఆర్జించేలాగా ఇస్తుంది. అలాగే ఈ యొక్క ఎగ్జాల్టెడ్ లేదా ఓన్ సైన్లో స్వక్షేత్రగతుడైనటువంటి గురుడు కనుక 2వ ఇంట్లో ఉన్న లేదా 10వ ఇంట్లో ఉన్న ఈ యొక్క వ్యక్తి అధికమైనటువంటి ధనాన్ని సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా మనకు అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి.
లాభంలో ఉన్నటువంటి గురుడు చక్కటి ధనాన్ని తీసుకొస్తాడు. మరి అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి గురుడు, రాజ్యస్థితిగతుడైనటువంటి కుజుడు మకరంలో ఉండి రాజ్యస్థితిగతుడు అయ్యాడు అనుకోండి, మరి మేషలగ్నానికి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. అంటే మిలిటరీ కమాండర్ ఆ వృత్తుల్లోనే కాకుండా చక్కటి భూములపైన మంచి లాభాన్ని తీసుకొచ్చి ఇస్తాడనమాట. అలాగే స్ట్రాంగ్ వీనస్ ఉన్నాడు, మంచి శుక్రుడు ఉండి అతను 2 లేదా 10వ ఇంట్లో కానీ 11వ ఇంట్లో కానీ ప్లేస్ అయి ఉన్నప్పుడు కూడా మనకి ఇది మంచి ధనాన్ని ఇస్తాడు. కానీ అక్కడ చంద్రుడు కానీ గురుడు కానీ స్ట్రాంగ్గా ఉండాలా, వెల్ ప్లేస్డ్గా ఉండాలా. అలాగే 9వ ఇంటి అధిపతి అలాగే 10వ ఇంటి అధిపతి వీళ్ళు పరస్పరము వీళ్ళు ఏం చేయాలంటే చక్కగా పరివర్తన యోగంలో ఉండాలి. ఇలా అనేకమైనటువంటి కాంబినేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ కాంబినేషన్స్ వల్ల మనకి ధనయోగం అనేటటువంటిది వస్తుంది. ఇప్పుడు లక్ష్మీ యోగాన్ని ఏం చెప్పుకున్నాం మనం, 9వ ఇంటి అధిపతి ఉన్నాడు, భాగ్యభావంలో ఉన్నాడు, అతను వెళ్ళి 5వ ఇంట్లో ఉన్నాడు అనుకుందాం. 9వ ఇంటి అధిపతి 5వ ఇంట్లో ఉన్నాడు, లేదా 5వ ఇంటి అధిపతి 9వ ఇంటి అధిపతి 5వ ఇంట్లో ఉన్న ఇతను ధనవంతుడు అవుతాడు. లక్ష్మీ యోగం అనేటటువంటిది ఇతనికి వర్తిస్తుంది. అలాగే ధనయోగం వచ్చేసరికి 2, 5, 9, 11 ఏళ్ళు వీళ్ళు ఎవరైనా సరే కలిసిన ఎక్స్చేంజ్ అయినా పరస్పరం ఒకళ్ళ ప్లేస్లో ఒకళ్ళు పరివర్తన యోగంలో ఉన్న వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే రాజయోగం దగ్గరికి వచ్చేసరికి చాలా కాంబినేషన్స్ అవసరం. దీనికి రాజయోగం ఏర్పడడానికి పవర్ వస్తుంది, అధికారం యోగం వస్తుంది, తర్వాత సంపద వస్తుంది. కాబట్టి 1, 4, 5, 9 ఇళ్లల్లో కనుక ఒకరికొకరు కాంబినేషన్స్లో కలిసినట్లయితే వీళ్ళకి రాజయోగాన్ని ఇస్తుందన్నమాట. అలాగే గజకేసరి యోగం దగ్గరికి వచ్చేసరికి గురువు మరి కేంద్రాల్లో ఉండాలి. 1, 4, 7, 10 ఏళ్లలో కేంద్రాల్లో ఉండాలి చంద్రుడి నుంచి. దీన్ని మనము ఇది ఏమిస్తుంది, మనకి వెల్త్ ఇస్తుంది, ధనాన్ని ఇస్తుంది, ఇంటెలిజెన్స్ని ఇస్తుంది, తర్వాత కార్యచతురతని ఇస్తుంది. ఈ విధంగా అనేకమైనటువంటి యోగాలు మనకి దశంభావం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే భద్ర యోగము అని ఒక యోగం ఉంటుంది. ఆ యోగం ఏంటంటే 1, 4, 7, 10 ఏళ్లలో ఉన్నటువంటి ఇది ఏళ్లలో బుధుడు ఉండాలి, కేంద్రాల్లో ఉండాలా, లగ్నం నుంచి ఇతను మంచి ధనాయోగాన్ని ఇస్తాడు. ఈ విధంగా మనకి జ్యోతిష శాస్త్రం అనేది చాలా లోతైనటువంటిది. ధనయోగం మనకి రావాలి అని అంటే ఇప్పుడు ఉదాహరణకి తులా లగ్నాన్ని తీసుకోండి. తులా లగ్నానికి ధనాధిపతి అయినటువంటి కుజుడు ఆయన ధన సప్తమాధిపతి అయ్యాడు. ధన సప్తమాధిపతి అయినటువంటి కుజుడు 10వ స్థానంలో ఉన్నాడు, అంటే కర్కాటకంలో నీచపట్టున్నాడు. అప్పుడు విడిగా ఉన్నప్పుడు అంత పెద్ద ధనాన్ని ఇవ్వడు. అయితే అదే నీచపట్టినటువంటి కుజుడితో రాజ్యస్థితిగతుడైనటువంటి గురుడు ఉన్నప్పుడు ఆ ప్లేసులో గురుడు ఉచ్చస్థితిగతుడై ఉంటాడు. ఆ నీచపట్టినటువంటి ఏ గ్రహమైనా సరే ఇక్కడ ఉచ్చస్థితిగతుడైనటువంటి ఒక గ్రహంతో కలిసినప్పుడు నీచ భంగ రాజ యోగం ఏర్పడింది. కాబట్టి ఈ కుజుడు గురుడితో కలవడం వల్ల నీచ కురుడు ఉచ్చస్థితిగతుడైనటువంటి గురుడితో కలవడం వల్ల నీచభంగ రాజయోగం ఏర్పడి చక్కగా ఇతడు మంచి ధనవంతుల కుటుంబంలో పుట్టడం, అలాగే మంచిగా సంపాదించడము అనేటటువంటిది జరుగుతుంది. అదే మనకి ఈ యొక్క ధనాధిపతి ముఖ్యం. ధనాధిపతి కనుక మనకి మంచిగా ఉండే రాజ్యాధిపతి. ఇప్పుడు చిరంజీవి గారి జాతకంలో మనం కనుక చూసుకున్నట్లయితే ఆయనది తులా లగ్నం. మరి తులా లగ్నం అయి ఉండి ఆ యొక్క శని ఉచ్చస్థితిగతుడై ఉన్నాడు, అంటే మనకి తులా లగ్నంలో ఉన్నాడు. మరి రవి బుధ శుక్ర కూజులు 4 కూడా సింహరాశిలో ఉన్నారు. కాబట్టి ఆయనకి ఏమైపోయారండి, రవి అంటే లాభాధిపతి, మరి యొక్క కుజుడు ధన సప్తమాధిపతి, తర్వాత గురుడు తృతీయ షష్టాధిపతి, పాపి ఈయన మహాపాపి. మరి అలాగే ఈ యొక్క బుధుడు లాభాధిపతి, భాగ్య వ్యయాధిపతి. ఈ కాంబినేషన్స్ వల్ల ఒక సాధారణ కుటుంబంలో ఒక్కొక్క మధ్యతరగతిలో పుట్టినటువంటి చిరంజీవి గారు
మొత్తం అత్యంత సంపన్నమైనటువంటి సౌత్ ఇండియాలోనే దక్షిణ భారతదేశంలోనే ఇన్ఫ్లుయెన్స్డ్గా అంత పేరు తెచ్చుకున్నారు, అంత ధనవంతుడైపోయారు. మరి అదేవిధంగా ఆయన యొక్క శని ఉచ్చస్థితిగతుడై ఉండడం వల్ల మరి బ్రహ్మాండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా, లగ్నాధిపతి ముఖ్యంగా బలంగా ఉండాలి. మరి ఇక్కడ లగ్నాధిపతి బలంగా ఉన్నా సరే మనకి అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. చిరంజీవి గారికి లగ్నాధిపతి బలంగా లేడు, అక్కడ శుక్రుడు లాభాల్లో ఉన్నాడు, లాభస్థితిగతుడే ఉన్నాడు. కాబట్టి అనేకమైనటువంటి వివాదాలలో స్త్రీల ద్వారా ఆయనకి పెద్ద తలనొప్పులు రావాలి. వాళ్ళ అమ్మాయి విషయంలో ఆయనకు వచ్చింది. ఇక హీరోయిన్ల విషయం అవన్నీ పక్కన పెట్టేసేయండి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క గ్రహాలు ధనయోగాన్ని కలిగిస్తాయన్నమాట. కాబట్టి కేవలం ఏదో గురుడు లాభంలో ఉన్నాడు, దశమ స్థానంలో గురుడు ఉన్నాడు, ఇవన్నీ వీటి వల్ల ధనయోగం వస్తుందని మనం అనుకోకూడదు. మరి చాలా లోతుగా విశ్లేషణ చేయాలి. అందువలన మరిన్ని వివరాల కోసం మన వీడియోలు చూస్తూ మీరు ఉండండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్టు సెప్టెంబర్ ఈ నెలల్లో మరి బ్రహ్మాండంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే శుక్రకేతువులు ఇద్దరు కూడా మనకి లాభంలో ఉండడం, ఆ తర్వాత రవి రాజ్యస్థితిగతుడు అవడం వల్ల వృశ్చిక రాశి వాళ్ళు రెచ్చిపోతారు పనిలో. బ్రహ్మాండమైన ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్స్ వచ్చేస్తాయి. పిల్లల్ని గుడ్డిగా నమ్ముతారు, బోల్తా పడతారు. అసలు ఫస్ట్ పిల్లలు బోల్తా పడడానికి కారణం మీరే అవుతారు. ఎందుకంటే పిల్లల్ని అస్తమానం పొగడ్డం, వాళ్ళు చేసిన ప్రతిదానికి తందానా ఉండడం. మా అమ్మాయి కలెక్టర్ కొడుకు ఫ్రెండ్ అండి, జగన్ గారు ఇంటర్వ్యూ మీకు కావాలా అండి, మేము ఇప్పిస్తాం, వాళ్ళ పియ్య మాకు తెలుసు, ఇలా అనమాట. ఇట్లా లాభం లేదు. పిల్లల్ని అసలు అలా చేయొద్దు మీరు, చాలా డేంజర్గా ఉంది గ్రహస్థితి. అర్ధాష్టమ రాహువు మరి మానసిక అశాంతితో పాటు ఇప్పుడు చట్టం ఎలా ఉందంటే మేజర్ వెళ్ళిపోతే ఇక మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి కూడా లేదు. మీ అమ్మాయి ఎలిప్మెంట్ జరిగిందనుకోండి, వెళ్ళిపోతే మీ పోలీసులు వెళ్ళి మీరు కేసు పెట్టడానికి పాపం పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు దే ఆర్ హెల్ప్లెస్. కాబట్టి ఇటువంటి పరిస్థితులు, ఇది పబ్లిక్ మీడియా కాబట్టి చెప్పడానికి కుదరడం లేదు నాకు. ఎందువలన ఎంకరేజ్మెంట్, పాజిటివ్ యాటిట్యూడ్తో నేను మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాం, సమాజ సంస్కరణ చేస్తున్నాం. కాబట్టి ఆంతర్యాన్ని గ్రహించి పిల్లల్ని గారాబాలు పెట్టకండి, పిల్లల్ని నమ్మకండి, పిల్లలపైన ఒక కన్నేసి ఉంచండి. అస్సలు బాగుండలేదు ఈ యొక్క స్థానం. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారు ముందు మీరు కూడా అనవసరంగా ఫోన్లు ఎత్తకండి, ఫోన్లు చేసుకోకండి అందరికీ కూడా. దీనివల్ల క్యాన్సర్ వ్యాధి బారి పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు అసలు అర్థం కావట్లేదు, గంటల ఫోన్లు. అంటే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంటుంది. డబ్బు తెగ సంపాదిస్తారు, పనిలో ఎంత పనైనా సరే బండ చాకరీ చేస్తారు, యజమానుల యొక్క ప్రశంసలు మీకు వస్తాయి. తర్వాత తోటి పనివాళ్ళు, తోటి కొలీగ్స్, మీ సబార్డినేట్స్ అందరికీ మీకు రెస్పెక్ట్ ఇస్తారు, అంతా బాగుంటుంది. రైతులు చాలా కష్టపడి పనిచేస్తారు ఈ వృశ్చిక రాశి వాళ్ళు. అసలు బ్రహ్మాండంగా సంపాదించాలి మీరు, కానీ రాదే. కమిషన్ ఏజెంట్స్ మధ్యలో డైరెక్ట్ కస్టమర్స్గా చేరనివ్వరు వీళ్ళు. ఆ విధంగా ఈ యొక్క వ్యాపారాలు, ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు జోలికి వెళ్ళకండి, సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టకండి, కొత్త ప్రాజెక్ట్స్ అసలు రావు. ఆ తర్వాత చక్కగా హోటళ్ళు పెట్టుకోండి, హాస్టల్ పెట్టుకోండి, డిపార్ట్మెంటల్ స్టోర్స్ పెట్టుకోండి, టీ స్టాల్లు పెట్టుకోండి, ప్రెస్టేజ్లు అవసరం లేదు. బ్రహ్మాండమైనటువంటి ధనాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి గుర్తింపులు బ్రహ్మాండంగా వస్తాయి. అదే అసలు కెమెరా టీము, టెక్నికల్ టీము, ప్రొడక్షన్ టీము బ్రహ్మాండంగా పనిచేస్తాయి అన్నమాట. ఇక జర్నలిస్టులు, మరి టీవీ ఆర్టిస్టులు, ఇలా టీవీ మీడియా ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. మరి ఇక కవులు తయారైపోతారు, వాళ్ళకి పురస్కారాలు లభిస్తాయి, పద్మశ్రీ అవార్డులు లాంటి అవార్డులు, ఆ స్థాయి రేంజ్లో అవార్డులు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులకు తీసుకొస్తే నామినేటెడ్ పోస్టులు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఒక్క ప్రేమ వివాహాలు విషయంలో మాత్రం ఈ యొక్క వృశ్చిక రాశి వారు మరి ముందంజలో ఉంటారు. ఒకానొక సమయంలో ఎడ్యుకేషన్లో ఏ రాష్ట్రం రా గొప్పది అంటే ఏం చెప్పేవాళ్ళం, కేరళ అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు పెరిగిపోయింది అనుకోండి.
అలాగే ఇప్పుడు ఈ 12 రాశుల్లో ప్రేమ వ్యవహారాలు ఎవరికి జరుగుతాయరా అంటే వృశ్చిక రాశి వాళ్ళకి అని చెప్పాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో తల్లిదండ్రులందరికీ కూడా మనస్తాపాన్ని తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దైవభక్తి అనేటటువంటిది మూఢభక్తిగా మారిపోతుంది. మీకు ఎక్స్కర్షన్లకు వెళ్తారు, ఇది కూడా దేవాలయాలకి ఎక్స్కర్షన్ల మాదిరిగా వెళ్తారు, ఎంజాయ్మెంటల్ టైప్లో. ఇవి కుదరవు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క ఆలోచన విధానము మేము మార్చుకోవాలండి, కానీ మేము మార్చుకోలేకపోతున్నామండి అని, మేము మందు కొట్టకూడదండి కానీ సాయంత్రం అయ్యేసరికి నరాలు లాగేస్తున్నాయండి అనే విధంగా మేము పరివర్తన అవ్వాలి అని అనుకుంటూ పరివర్తన కాలేకపోతున్నాం అనేటటువంటిది ఈ 2 నెలల్లో మీరు అనుభవించేటటువంటి ఫీలింగ్ అన్నమాట. కాబట్టి పట్టుదలగా మారండి. చదువుల్లో మీ పిల్లలు ఏకాగ్రత, మీరు కూడా ఏకాగ్రత చూపించే విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగుని ఉన్నటువంటి వస్తువులను ఇచ్చి మీరు చక్కగా మరి శనివారం నాడు దానం చేయండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మరి పంచమంలో ఉన్నటువంటి రాహు, తర్వాత ఈ యొక్క అర్ధాష్టమ శని ఇవి ఉండడం వల్ల మీరు వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. ఎవరేం చెప్పినా సరే వాట్ ఐ సే ఇస్ ఫైనల్. దేవాలయాలలో మీరు చేసుకున్న సామూహికంగా మీరు హోమాలు చేసుకున్న ఇవన్నీ లోక కళ్యాణం కోసమే దేవాలయాల్లో చేసేది. మీ వ్యక్తిగతమైన ప్రాబ్లము మీ ఇళ్లలో మీరు చేసుకోవాలి అదనమాట. అది ఉగ్ర సాధన, అది మామూలు సస్య సాధన, అమ్మవారు సాత్విక సాధన, ఇవన్నీ తర్వాత విషయాలు. ఫస్ట్ యూ షుడ్ గెట్ క్లియర్ ఫ్రమ్ ద ప్రాబ్లం. సాత్వికమైనటువంటి విధానంతో మీరు జగద్గురు ఆది శంకరాచార్యులు చెప్పిన పద్ధతుల్లో మీరు మీ ఇళ్లలో హోమం చేసుకోవాలి. శుభమస్తు.